అదే అంటే ఇంట గెలిచేసాం కదా అని రచ్చగెలుద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంట ఓడిపోయేటప్పటికి ఇప్పుడు ఇంటిని చూసుకోవాలి ముందు. ఇంటిని చక్కదిద్దుకోవాలంటే ఇప్పుడు తీసుకెళ్లి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన పని ఉంది. అలాగని బీజేపీ నేను సమర్థించదే, విమర్శిస్తానే ఉంది. విమర్శ తగ్గించారు, విమర్శలు అదే అనేది ఇదివరకు ఎందుకంటే అధికారులు వీళ్ళు ఉన్నారు, పైన ఉన్నటువంటి అధికార పార్టీ బికాజ్ ఆఫ్ కవిత కూడా ఒక కారణం. ఎందుకు అవుతుంది? ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి కదా. కవిత ఇష్యూలో వీళ్ళకి అర్థమైపోయింది ఒకటి, ఏ పబ్లిక్లో సింపతి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్లో కవిత అరెస్ట్ మీద ఆడపిల్ల అన్న సింపతి ఏం రాలేదు. ఎందుకంటే ఆవిడ ప్రవర్తించిన తీరు చివరిలో చెడగొట్టుకుంది. మొదట్లో ఉన్నది వేరు, అంతకుముందు ఉద్యమకారినిగా ఉన్నటువంటి సందర్భంలో వేరు. అయిన తర్వాత ఆవిడ సంపాదించిన బిల్డింగ్లు ప్రజలకు తెలిసినవి. అంతకుముందు నాకు ఇల్లు అద్దెకున్నాను ఫ్లాట్లో అన్నటువంటి మనిషి, ఏ స్థాయి కాంప్లెక్స్లు ఉన్నాయి, చివరికి మా ఆయన కొనిచ్చిన బంగారు వాచి అంటే 25 లక్షలు 30 లక్షలు అన్నటువంటి ఎప్పుడైతే వచ్చిందో ఒక అసంతృప్తి వచ్చింది తెలంగాణ సమాజం. అంతకుముందు బతుకమ్మకి సింబల్గా భావించినటువంటి కవితకి క్రమంగా అప్పర్ రిచ్ సర్కిల్లో లీడర్షిప్, అదే తన నాయకురాలుగా భావించడం బిగిన్ చేసి బిలో మిడిల్ క్లాస్లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ పోయింది. లేకపోతే కవితను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతా గగ్గోలెత్తాలి, ప్రతి పేద మహిళ కదలాలి. పేద మహిళలు ఎవ్వరు పట్టించుకోవాలి. ఇంకా అప్పుడు దాని మీద వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు గొడవ చేసి ఎక్కువ హడావిడి చేసి